హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూసినట్టుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మన ఛానల్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కానీ, పేరెంటింగ్ కానీ, కిడ్స్ రిలేటెడ్, సో ట్రావెలింగ్, రొటీన్, ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తాను. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా నేను చూస్ చేస్తూ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా నేను వీడియోస్ చేస్తాను. సో మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి 9 and 10 months బేబీకి ఎలాంటి ఫుడ్ రెసిపీస్ పెట్టచ్చు, మా బాబుకి నేను ఎలా ఫుడ్ రెసిపీస్ పెడతాను అన్నది నేను ఇందులో ఫుల్ డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ టిప్స్ అండ్ టైమింగ్స్తో సహా నేను షేర్ చేసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని కంటిన్యూ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉండకూడదు. అది పెద్దవాళ్ళకైనా సరే, చిన్నపిల్లలకైనా సరే బ్రేక్ఫాస్ట్ అనేది సేమ్ ఉండకూడదు. కొంచెం డిఫరెంట్ ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది. సో అలానే పిల్లలకి కూడా తినాలనిపిస్తుంది. సో వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్టీగా పెట్టాలన్నమాట. టేస్టీగా పెట్టాలని అన్హెల్తీ కాదు, హెల్తీ ఫుడ్డే కొంచెం టేస్టీగా చేస్తూ పెట్టాలన్నమాట. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి 10కి, అంటే వాడు మార్నింగ్, మా బాబు లేచేసరికి మార్నింగ్ 9 o'clock. సో 9 o'clock వాడు లేచాక కొన్ని ఫీడ్ చేస్తాను, మిల్క్ ఫీడ్ చేస్తాను. మిల్క్ ఫీడ్ చేశాక కాసేపు వాడు ఆడుకున్నాక వాడు 10 లోపల వాడు బాతింగ్ అయిపోతుంది. సో వాడు బాత్ అయిపోయి రెడీ అయిపోతాడు. రెడీ అయినాక నేను 10 o'clockకి టిఫిన్ పెడతాను అనమాట, బ్రేక్ఫాస్ట్. సో నేను బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ఈ వీడియోలో మాత్రం 2 types చూపిస్తాను. సో నెంబర్ 1 వచ్చేసి రాగి జావ. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ రాగి జావలో నేను ఏం పౌడర్ యాడ్ చేసుకొని ఫీడ్ చేస్తున్నాను అన్నది ఒకసారి మీరు ఫస్ట్ అయితే 1 glass వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకముందే మనం ఈ పౌడర్ అనమాట చల్లనీటిలో కలుపుకోవాలి, అయితే లమ్స్ వచ్చేసాయి అనమాట హాట్ వాటర్ అయితే. సో ఇక్కడైతే నేను 1.5 spoon రాగి పౌడర్ వేసుకున్నాను అనమాట. లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇది ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం కలుపుకొని చేయకూడదు, ఎందుకంటే కింద అడుగు అంటేస్తుంది. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉంటే చూసారా కొంచెం దగ్గరికి అయింది ఒక 2 minutesకి. సో ఇలా దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని డ్రై నట్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే మనం ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో మీరు ఇప్పుడు వీడియో చూసారు కదా, ఆ వీడియోలో నేను డ్రై నట్స్ పౌడర్ అనమాట యాడ్ చేశాను. సో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా స్టోర్ చేసుకున్నాను అన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. సో ఆ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద ట్యాప్ చేసి ఆ వీడియో మొత్తం చూసేసేయండి. సో ఇంకా ఇంకొక డౌట్ ఏంటంటే, రాగి జావ అన్నది డైలీ పెట్టకూడదు పిల్లలకి రాగి జావ పెడితే మంచిది కాదు అని అంటారు. కానీ అదంతా ఏం లేదు. రాగి జావ అనేది చాలా మంచిది, పిల్లలకి బలంగా ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకి ఆకలి వేస్తుంది. సో చాలా టైప్స్ ఉంటాయి. రాగి జావ ఉండే బెనిఫిట్స్ చాలా బెస్ట్ అనమాట పిల్లలకి. కానీ మనం డైలీ పెట్టట్లే కదా రాగి జావ, కొంచెం ఒక వీక్కి 2 times 3 times పెడుతున్నాం కాబట్టి ఏం పర్లేదు. నేను ఆల్రెడీ ఇది డాక్టర్కి అడిగి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో అదే మాట మీకు కూడా చెప్తున్నాను. సో రాగి జావ పెట్టవచ్చు, ఏం డౌట్ అనేది లేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అన్నది మనం ఎలా తింటాము రెగ్యులర్గా అన్నది కాకుండా పిల్లలకి ఎలా నేను డిఫరెంట్గా, మా బాబుకి నేను డిఫరెంట్గా ఎలా చేస్తాను అన్నది, సో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేసేయండి. సో నేనైతే ఫస్ట్ క్యారెట్ని బాగా తురిమి పెట్టుకున్నాను. ఇది ఇడ్లీ బ్యాటర్ అనమాట. ఇడ్లీ బ్యాటర్లో నేను క్యారెట్ తురుము అనమాట మిక్స్ చేసుకొని ఇడ్లీలాగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు అది బాగా కుక్ అయినాక ఇప్పుడు మీరు ప్రాసెస్ చూసారు కదా, నేను ఇడ్లీ అనమాట ఇలా పెడతాను. సో ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లంచ్ అయినా సరే, ఫ్రూట్స్ ఏది ఇచ్చినా సరే వాళ్ళకి 1-2 pieces వాళ్ళ చేతికి ఇచ్చేసేయాలి. వాళ్ళకి ఆ టచ్ తెలియాలి, అంటే ఆ టేస్ట్ తెలియాలి వాళ్ళకి. వాళ్ళేం తినరు, కొంచెం ఆడతారు వాటితోటి, అదే బెస్ట్ అనమాట. సో వాళ్ళకి ఇచ్చేసేయాలి, మనం మిగతాది మనం ఫీడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మాత్రం మెయిన్ అది మర్చిపోకూడదు. ఇంకా
సెకండ్ లంచ్ వచ్చేసి వాడికి 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయిపోతే వాడు 1 hour ఆడుకుంటాడు. ఆడుకున్నాక 11:30 ఆ టైంకి వాడు నాప్ టైం అయిపోతుంది. సో నాప్ టైం అయిపోతే అరౌండ్ వాడు 12:30 1కి లెగుస్తాడు అనమాట. సో 12:30 1కి లేచే లోపల నేను ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. అలా అని మార్నింగ్ ప్రిపేర్ చేయను. వాడు లేచే ఒక 1/2 hour ముందు మాత్రమే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. సో ఆ లంచ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూసేసేయండి. టీ గ్లాస్ తోటి 1/2 glass బియ్యం అండ్ 1/2 glass కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఇందులోనే ఆలు, బీట్రూట్, క్యారెట్, గార్లిక్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని 2 glasses వాటర్ వేసుకొని 5 to 6 whistles తెప్పించుకున్నాను. తర్వాత మ్యాష్ చేసి పెట్టేయడమే. సో ఇప్పుడు నేను చూపించాను కదా ఆ ప్రాసెస్ సేమ్ స్టార్టింగ్లో చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. అన్నీ అలానే యాడ్ చేసుకుంటాను. సో ఇంకా వెజిటేబుల్స్ ప్లేస్కి వస్తే అక్కడ నేను డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను అనమాట. ఒకరోజు క్యారెట్, ఆలు, బీట్రూట్ యాడ్ చేస్తాను. ఒకరోజు ఓన్లీ క్యాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. ఒకరోజు పాలక్ కానీ అలా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో నేను చేసుకుంటాను అనమాట. ఇంకొకటి వచ్చేసి 1 year లోపల సాల్ట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు పిల్లలకి. సో సాల్ట్ అనేది పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అలానే మొత్తానికి సాల్ట్ లేకపోతే బాగోదు కాబట్టి లైట్గా వేస్తాను నేను. సాల్ట్ అయితే లైట్గా వేస్తాను సాల్ట్. సో నేను ఇలా అనమాట నేను లంచ్ అన్నది ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి మనం ఫుడ్ ఏదైనా పెట్టే ముందట 2 hours గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉంటేనే మనం ఏది పెట్టినా సరే వాళ్ళు తింటారనమాట. సో ఆల్రెడీ డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అంటే మనము 2 hours ఫీడ్ చేయమంటారు. సో సేమ్ అలానే మన ఫుడ్ విషయంలో కూడా 2 hours వాళ్ళకి ఫీడ్ చేయాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనం లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టాము అని అంటే పెట్టగానే వాళ్ళకి నాప్ టైం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఫుడ్ తిన్నారు అని అంటే అది డైజెస్ట్ అయ్యేసరికి టైం పడుతుంది. సో ఈ లోపల వాళ్ళు యాక్టివ్గా కొంచెం ఆడుతూ కొంచెం వాళ్ళకి వదిలేస్తే టైమింగ్, సో అది కూడా డైజెస్ట్ అవుతుంది, వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. సో ఇది మాత్రం మెయిన్ మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్. సో వాడు లంచ్ టైం వచ్చేసి 1:30 1 కల్లా తినేస్తే వాడు సెకండ్ నాప్ వచ్చేసి 3:30 టైంకి మళ్ళీ పడుకుంటాడు. 3:30కి పడుకుంటాడు. సో మళ్ళీ వాడు లేచేసరికి 4:30 5కి లెగుస్తాడు. సో నేను ఆ టైంలో అనమాట ఫ్రూట్స్ ఇస్తాను. ఎలాంటి ఫ్రూట్స్ ఇస్తానంటే యాపిల్ కానీ, పపాయ కానీ, ఇంకోటి సపోటా కానీ, గ్రేప్స్ అన్నది డాక్టర్స్ కొంచెం అవాయిడ్ చేయమన్నారు. కోల్డ్ అలా టైంలో మనం గ్రేప్స్ అస్సలు ఇవ్వకూడదు. ఇంకోటి బనానా కూడా అవాయిడ్ చేయమన్నారు. సో నేను ఎక్కువగా అయితే బనానా, గ్రేప్స్ అయితే పెట్టను. సో అది కూడా పెట్టొచ్చు, కానీ మా బాబుకి అయితే అవాయిడ్ చేయమన్నారు. సో నేను అవైతే పెట్టను. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పపాయ చాలా హీట్ చేస్తుందిగా పిల్లలకి పెట్టకూడదు కదా అని అంటారు. కానీ మనం ఏమి ఓవర్గా అయితే ఇవ్వకూడదు. పపాయ అనేది చిన్న పీస్ అయితే ఓకే, కానీ ఎక్కువగా పపాయ ఇవ్వకూడదు. సో నేనైతే ఇలా ఫ్రూట్స్ పెడతాను అనమాట. ఈ ఫ్రూట్స్ కూడా వాడికి ఒక 1 piece 2 piece వాడి హ్యాండ్కి ఇచ్చేస్తాను, మిగతాది నేను ఫీడ్ చేస్తాను. సో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ తర్వాత ఇంకా వాడు నాప్ టైం అనేది ఉండదు, డైరెక్ట్ వాడు నైటే నాప్ అనమాట. సో వాడు డిన్నర్ వచ్చి 1:30 ఆ టైంకి నేను పెడతానమాట. డిన్నర్ అన్నది నేను డిన్నర్ టైంలో ఇంకా ఫుడ్ అన్నది ప్రిఫర్ చేయట్లే, అంటే రైస్ కానీ ఇంకేది పెట్టట్లేదు. ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళకి అంతగా ఉండదు. సో నైట్ అయితే తొందరగా డైజెస్ట్ అవ్వదు అనుకొని నేనైతే ఫుడ్ అనేది ఇంకా ప్రిఫర్ చేయట్లేదు. నేను నైట్ టైంలో ఏం యూస్ చేస్తాను అన్నది వచ్చి సిర్లాక్ అనమాట. సో ఈ సిర్లాక్ కనిపిస్తుంది కదా, సో ఇదనమాట సిర్లాక్. ఈ సిర్లాక్ వచ్చేసి మనకి 8 to 24 months అనమాట. సో 8 to 24 months ఇది మనం వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాతకి బాగా వాటర్ హాట్గా ఉన్నప్పుడే ఒక 2 tablespoons అట్లా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇస్తారు డీటెయిల్గా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా ఇస్తారు. సో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట.
చూసారు కదా. సో దీంట్లో మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీంట్లో అయితే నేను ఆల్మోస్ట్ అన్ని ట్రై చేస్తాను. ఇది నేను ఈ బాక్స్ ఎందుకు ఉంచానంటే మీకు చూపిద్దామని నేను ఈ బాక్స్ ఉంచాను. దీంట్లో కూడా డ్రై నట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. దీంట్లో కూడా యాడ్ చేసి నేను ఫీడ్ చేస్తాను. సో ఇది అనమాట నైట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది. సో చూసారు కదా నేను ఎలా టైమింగ్స్ తోటి అండ్ నేను ఎలా బాబుకి ఫీడ్ చేస్తాను అన్నది మొత్తం డీటెయిల్గా చెప్పాను కదా. ఇంకొక పాయింట్ వచ్చేసి పిల్లలు చెబ్బిగా లేరు, తింటున్నారు కానీ చెబ్బిగా లేరు, ఏం తినట్లా అని ఫీల్ అవ్వకండి. సో మ్యాక్సిమం పిల్లలకి కొంచెం టైం ఇవ్వాలన్నమాట. సో మా బాబు కూడా 1 టైం 2 డేస్ 3 డేస్ అట్లా అస్సలు తినలేదన్నమాట. కొంచెం నేను అలవాటు చేస్తూ వాడికి ఆకలేసే వరకు ఏమి ఇచ్చేదాన్ని కాదు. ఆ తర్వాత వాడికి అట్లా నెమ్మదిగా అలవాటు అయిపోయింది. సో అలా మీరు కొంచెం వెయిట్ చేస్తూ పిల్లలకి అలవాటు చేయండి, ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇంకా సెకండ్ వచ్చేసి వాళ్ళు మెయిన్ తినట్లేదు అనే పాయింట్ కాదు, తింటున్నారు అనే పాయింట్ కాదు, వాళ్ళ మంత్స్కి అంటే వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళు కరెక్ట్ వెయిట్ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా వెయిట్ ఉంటే ఓకే, ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా కరెక్ట్గా ఉన్నారంటే ఓకే. అంతేగాని చెబ్బిగా లేరు, లావుగా లేరు అనేసి పక్కన పిల్లలతో కంపేర్ మాత్రం చేయకండి. సో పిల్లలకి ఏదైనా సరే మనము అలవాటు చేపియాలి అని అంటే ఖచ్చితంగా మనకి ముందు పేషెన్స్ అనేది ఉండాలి. సో 2-3 టైమ్స్ వాళ్ళు నేర్చుకున్నాక వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఈ వీడియోలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా ఏ వీడియోస్ చేయాలి అన్నది నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేస్తాను. సో అలానే మన వీడియో గారు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.